ఒకటి చిరంజీవి గారిని ఈ మధ్య మీరు ఒకటి యాడ్ డైరెక్ట్ చేసిన అవునండి, అవునండి. ఆయనతో సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇందాకే చెప్పాను కదా, ఏమండి బాబు, అవకాశం ఆయన చిరంజీవి గారు ఇవ్వాలని అవకాశం ఇస్తే కోరుకుంటున్నాను. సినిమా చేయడం ఎవడన్నా ఉంటాడా అన్న? చిరంజీవి గారు అవకాశం ఇస్తే చిరంజీవి గారి ఇంటర్వ్యూ అవకాశం వస్తే మీరు చేస్తారా? తిరుపతిలో కాదన్న, భయ్యా, చిరంజీవి గారి ఇంటర్వ్యూ అవకాశం వస్తే చేస్తారా? అర్జెంట్గా మీకు ఫోన్ వస్తుంది, సార్ మీకు విఐపి బ్రేక్ తోమాల సేవ మిమ్మల్ని ముందు కూర్చోబెడతాం వస్తారా అని అడుగుతారు. ట్రైన్ దొరికితే ట్రైన్, బస్సు దొరికితే బస్సు, ఫ్లైట్ దొరికితే బస్సు, లేకపోతే నడుస్తూ పరిగెత్తుకుంటే దర్శనం చేసుకుంటారు. చిరంజీవి గారు అవకాశం ఇస్తే ఎవడన్నా పోడా సార్? అది మీ కాంబినేషన్ సార్, మాకు అడిగేది మీరు మీ ఏంటండి? కాంబినేషన్, మీ ఇద్దరు కాంబినేషన్. చెప్పాగా ఆయన చెప్పండి, పాదయాత్ర చేస్తున్నారు 41 రోజు ఆయన దగ్గరికి. ఏందన్నా హరీష్ గారు, నిశాంత్ గారు నాన్న హరీష్ గారు, హలో హరీష్ గారు, అంటే పాలిటిక్స్లో అన్న మాటికి రాట్లా. పాలిటిక్స్లో ఫుల్ సాటిస్ఫై అయిపోయారు ఫ్యాన్స్ ఇప్పుడు రీసెంట్ ఎలక్షన్స్తో. సినిమాల వరకు అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో బాగా ఎక్కువ సాటిస్ఫై చేసింది మీరే గబ్బర్ సింగ్తో. ఇప్పుడు మళ్ళా ఇన్నాళ్ళ తర్వాత మీ కాంబినేషన్ రాబోతుంది. ఐ హోప్ మళ్ళీ మీరు అలాగే సాటిస్ఫై చేస్తారని కోరుకుంటున్నాను. తదాస్తు సార్, నిజంగా మీరు ఒక బ్లెస్సింగ్ ఇచ్చారు, క్వశ్చనే లేదు. అప్పుడు ఎలా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, ఇప్పుడు అంతకంటే పెద్ద ఫ్యాన్. పైగా అప్పుడు నాకు ఇంకా ఆయన పర్సనల్గా ఎలా ఉంటారు, ఒక షార్ట్ చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అప్పుడు తెలీదు. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్నదే జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి నిశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గణేష్ గారు ఇక్కడ అన్న ఇది తీన్మార్ సరిగా ఆడని టైంలో నిరాశలో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ సినిమా మీకు పిలిచి అవకాశం ఇచ్చారు. సో అప్పుడు ఏంటి మీ ఫీలింగ్? బల్లెడిగా బా. మీ పేరన్నా? రాజాబాబు. రాజాబాబు గారు, రాజా లాంటి క్వశ్చన్ వేసావు. అది మంచోడమ్మా, రాజా లాంటి క్వశ్చన్ వేసాడు. తీన్మార్ కూడా బ్లాక్ బాస్టర్ సినిమా వద్దనుకునేవాడు నేను, ఎందుకంటే భలే ఉంటుంది సినిమా, భలే గుండెకి హద్దుకునే సినిమా. అది చిన్న మిస్ఫేర్ చేయడం వల్ల మిస్ అయిపోయింది. దాని టైలర్ ఈరోజు కూడా నిన్న మొన్న సినిమా చూస్తుంటే ఏమో ఈ సినిమా ఎందుకు ఆడలేదని పెద్ద $1 million క్వశ్చన్ నాకు. ఆ తర్వాత ఆ సినిమా ఫెయిల్ అయ్యి బాగా డిప్రెషన్, నేను బాగుంటే హీరో గారు మాట్లాడుకొని నన్ను పిలిచి, మహానుభావుడు, ఈ సందర్భంగా ఆయన్ని ధన్యవాదాలు చెప్తూ క్షమించమని కోరుతున్నా, మంచి గుర్తు చేశారు నాకు. ఈ అవకాశాన్ని వచ్చిన వార్త ఫస్ట్ చెప్పి మాట్లాడి పెట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. త్రివిక్రమ్ గారు పొరపాటున ఎవరో ఫ్యాన్ ఫోన్ చేస్తే మనం ఏ మూడ్లో ఉన్నామో నోరు జారటం వల్ల చాలా తప్పు చేశానని ఫీల్ అయ్యాను, చాలా బాధపడిన. తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నది వేరే విషయం, కానీ ఈ సందర్భంగా ఆయన క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నాకు ఈ సినిమా రావడానికి, ఈ సినిమాని హరీష్ శంకర్ డైరెక్టరు, నేను ఫస్ట్ ఆ సినిమా కొన్న నాతోనే కొనిచ్చాడు హీరో గారు. సోను సూద్ తీన్మార్ షూటింగ్ జరుగుతుంటే ఈ గబ్బర్ సింగ్ని దబాంగ్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది, అది కొను అని చెప్తే హీరో గారితో మాట్లాడకుండా కొన్న హీరో గారు చేస్తాను, ఆయన సొంతంగా చేసుకుంటాను, హరీష్ శంకర్ డైరెక్షన్ పెట్టుకొని చేసుకుంటాను అన్నారు. మొత్తం ఫోటోషూట్ కూడా అయిపోయింది, గుర్తుందన్నా నీకు? ఫోటోషూట్ కూడా అయిపోయింది, అంతా అయిపోయింది. ఒకరోజు హీరో గారు త్రివిక్రమ్ గారు నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చారు, నా జీవితాన్ని మార్చారు, నా బతుకు అర్థం చెప్పారు. ఈ సందర్భంగా తీన్మార్ను కూడా దాన్ని అద్భుతంగా చేసి మళ్ళీ రిలీజ్ చేస్తా సార్. దాన్ని ఎందుకంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిది ఒకసారి ఫ్లాప్ సినిమా మళ్ళీ రిలీజ్ చేసి సూపర్ హిట్ అంటే చూపించాలని నా కోరిక, అది చూపిస్తాను మీకు. అన్న ఇంకో క్వశ్చన్, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో 2 పార్టీలకు అండగా నిలిచి గవర్నమెంట్ వచ్చేలాగా. నేను ఆంధ్రాకి అండగా నిలవలేదు సార్. అయితే నేనేం అండగా, ఇక్కడ నేను అభిమాని అంతే. ఎక్కడ కాంగ్రెస్ అభిమాని, అక్కడ పవర్ స్టార్ అభిమాని అంతే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను. ఆంధ్రాలో నేను ఏం పని చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకు అండగా నిలబడ్డాను, నీ వల్లే పార్టీ అధికారం, ఈ మాటలు నేను ఎందుకు మాట్లాడతా చెప్పండి. కానీ అంటే నా క్వశ్చన్ ఏంటంటే, మీకు రేవంత్ రెడ్డి గారు ఏదో కీలక పదవి అప్పగించి, నాకు ఏ పదవులు వద్దు నాయన, నీకు దండం పెట్టిన సినిమా తీయాలి, ఎమ్మెల్సీ వద్దు. నాకు సినిమా తీసే ఉన్న కిక్కు, దీంట్లో ఉన్న మజా, దీంట్లో ఉన్న ఆనందం, దీని సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి నా భార్య పిల్లలతో అట్లా పడుకుంటే వచ్చే తృప్తి నాకు ఏ ముఖ్యమంత్రి పదవి వచ్చినా రాదు. నాకు ఎమ్మెల్సీ రాజ్యసభ ఇస్తున్నారట కదా, ఏం నాకు వద్దు అని చెప్తున్నా, మీకు మీ ద్వారా చెప్తున్నా, నాకు ఏ పదవి అదే మీ ద్వారానే చెప్తున్నా, నాకు ఏ పదవి వద్దు. నేను సినిమా బ్లాక్ బస్టర్ సినిమా తీయాలని విష్ చేయండి, నాకు నన్ను ఆశీర్వదించండి. మండల గణేష్ గారు ఇక్కడ అన్న అంటే యాక్చువల్గా 7 సంవత్సరాలు తర్వాత తప్పిపోయిన పిల్లవాళ్ళగా అని చెప్పేసి అంటున్నారు. మరి ఎందుకు తప్పిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడేమో మీ ఆత్రత చూస్తుంటే అర్థం ఉంది. ఇప్పుడు మీరు ఇప్పుడే సినిమా అనౌన్స్ చేసేలాగా ఉన్నారు మీ ఇది చూస్తుంటే కనుక. సో ఫస్ట్ సినిమా ఏం ఉండబోతుంది? 7 సంవత్సరాలు ఎందుకు మిస్ అయ్యారు? ఎందుకు మిస్ అయ్యానంటే, దరిద్రం ఇచ్చి తలుపు కొడితే తలుపు తీశానమ్మా.
అందరి రోజు లక్ష్యం వస్తుంది కదా, ఇవాళ లక్ష్యం అనుకున్నాను. అర్లీ మార్నింగ్ తలుపు తీస్తే దరిద్రం వచ్చింది. రాజకీయం ఇది ఎత్తే నువ్వు ఇది అది అనుకున్నా. దూరపు కొండలు ఉన్నగుంటాయి కదా, దగ్గరికి వెళ్తే తెలుస్తుంది నాకు గతుకులన్నీ. రాజకీయాల్లో ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, సినిమా ఇండస్ట్రీలో అందరినీ మొక్కుకుంటూ మన టాలెంట్ని చూపించుకుంటూ పైకి రావాలి బాబు. ఇది మొక్కుంటూ. రాజకీయాల్లో అందరం తొక్కుంటూ రావాలి. తొక్కుంటూ వచ్చే వరం మన దగ్గర అర్థం కావట్లేదు. మనం మొక్కుతూనే సినిమాలు తీస్తూ చిరస్థాయిగా నిలిచిపోతామని నా కోరిక. మీ బ్యానర్లో ఫస్ట్ సినిమా ఏదో ఉండబోతుంది ఇప్పుడు రీఎంట్రీలో, ఒక రకంగా రిలీజ్ లాగా రీఎంట్రీ మీది ఇప్పుడు ఒక 7 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఫస్ట్ సినిమా ఏదో ఉండబోతుంది? ఒక్క 20 డేస్లో 1 మంత్లో అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే ఒకసారి నోటుగుండ వచ్చి నాకు వెనక్కి వెళ్ళకూడదు పని, Yeah. తప్పైపోతాం. అది Yeah. ఒక నోటుగుండ బయటకు వచ్చిందంటే దానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి బ్లాక్ బాస్టర్ సినిమాలు తీస్తా, వరుస పెట్టి సినిమాలు తీస్తా. సినిమానే జీవితం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. Thank you. సత్యనారాయణ గారు నాకు 24 క్రాఫ్ట్ల మీద అవగాహన ఉంది. మై ఏజ్ ఆఫ్ 15 years నేను సినిమా ఇండస్ట్రీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్గా వచ్చా. అప్పటి నుంచి సినిమా రంగంలో ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ బాయ్కి ఏ విధంగా డబ్బు వస్తుంది దగ్గర నుంచి, ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో నాకు తెలుసు. ఎక్కడ ఏం కొంటే తక్కువకి వస్తుందో నాకు తెలుసు. ఎక్కడ ఏ సీన్, నేను డైరెక్టర్ గారు చెప్పాను, అన్న ఇవాళ ఈ సీన్ కాదన్నా, ఈ నా మాట అన్న అనేవాడిని. నేను అనేవాడు, నాకు తెలుసు అన్న ఇవాళ ఈ సీన్ కాదు. నాకు నో scene డౌట్. తెలుసు. ఆయన ఒక సినిమాకు ఒక కోడైటర్, ఒక ప్రొడక్షన్ డిజైనర్, ఒక ఆర్ట్ అసిస్టెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్ కంట్రోల్గా చేశాడు కాబట్టి ఆయనకు లాభాలు కూడా అప్పుడు అలా వచ్చాయి. ఎందుకంటే సినిమాకి సీఈఓ ఉండరు సార్. సినిమాకి నిర్మాత రామానాయుడు గారు ఆదర్శం నాకు. మహానుభావుడు రామానాయుడు గారు సెట్లో పొద్దున్నే ఉండేవాడు, ట్రాలీ తోసేవాడు. నా కళ్ళారు చూశాను ఆయన దగ్గర, మేము సినిమాలు చూసేవాళ్ళం. అట్లా ఉండాలి సినిమా అంటే. ఎందుకు నిర్మాత అనేవాడు బిడ్డ కదా సార్. కడుపులో తల్లి గర్భంలో బిడ్డని ఎంత నీట్గా డెలివరీ చేస్తుంది. ఊరికే ప్రెగ్నెన్సీ అయినా కూడా ఒక ఆడడం ఎట్లా పెడితే అట్లా తిరిగి అయినా బిడ్డ లైఫ్ పోతుంది కదా. సినిమాని మన బిడ్డని ఎంత బాగా తల్లికి డెలివరీ ఇస్తుందో మన సినిమాని అంత బాగా డెలివరీ ఇస్తే నిర్మాత అంత కష్టపడితే బ్లాక్ బస్టర్ వస్తుంది. ఒక్కోసారి మిస్ అవ్వచ్చు. హరీష్ శంకర్కున్న టాలెంట్కి, హరీష్ శంకర్కున్న కష్టపడే తత్వానికి చిన్న మన బచ్చన్ మిస్ అయింది. ప్రతి మిలిటరీ మన సరిహద్దులు ఉండే సైనికుడు కొట్టిన ప్రతి బుల్లెట్ అవతలడికి తగలదు. ఒక్కోసారి మిస్ అవుతుంది. మిస్ అయినంత మాత్రం వాడు సైనికుడు కాకుండా పోతాడా? అంతే. హరీష్ శంకర్ అంటే నాకు తెలుసు. ఒక పూరి జగన్నాథ్ అంటే తెలుసు. పూరి జగన్నాథ్ గురించి అని చెప్తాను. పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ వచ్చి పోకిరీలు తీస్తాడు. మళ్ళీ నేను రాసుకోండి, మీరు చెప్తాను. ఒక టెంపర్ తీస్తాడు, రాసుకోండి మళ్ళీ చెప్తాను. వాటన్నిటిని మీరు కానీ ప్రొడ్యూసర్ ఉండాలని థ్యాంక్ యూ. నాలాంటి ఉంటే నీళ్ళు చేస్తారా? చేయరమ్మ వీళ్ళు. వీళ్ళకి కొత్త వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు వస్తారు. సార్ యాక్చువల్లీ తీస్తానంగానే మా తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్ మాట్లాడే తపనలో ఫ్లాపులు తీస్తారు వీళ్ళు. నాలాంటి కసి ఉన్నాడిని నమ్ముకోండి, నాలాంటి తపన ఉన్నాడిని నమ్ముకోండి, బ్లాక్ బస్టర్ సినిమాలు తీయండి. గణేష్ అన్న, మీ మాటలకి ఆయన చాలా గణేష్, సంతోషంగా మీరు feel అవుతున్నారు. వేణుస్వామి కంటే మీరే జ్యోతిష్యం బాగా చెప్తున్నారు సార్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వదిలే గణేష్ గారు మీరు ఇచ్చిన భరోసాకి హరీష్ శంకర్ గారి మొహంలో చాలా తర్వాత మాకు ఒక సక్సెస్. హరీష్ శంకర్ అనే డైమండ్ సార్. నల్ల లైట్ అయితే నల్లగా ఉంటుంది, తెల్ల లైట్ అయితే వెలిగిపోతాయి. ఆ డైమండ్ని ఎట్టేస్తానో చూపిస్తాను మీకు, నేను చూసుకోండి మీరు. ఆల్ ది బెస్ట్ సార్. సత్యనారాయణ గారికి ఒకసారి మైక్ ఇవ్వండి. సత్యనారాయణ గారు సార్, ఇప్పటివరకు రిలీజుల్లో ఈ మధ్యకాలంలో వచ్చిన వాటిల్లో ఏంటంటే మురారి 5 crores టాప్లో ఉంది. సో మరి గబ్బర్ సింగ్ అప్పటికే ఒక ఇండస్ట్రీ హిట్ కింద అన్నింటినీ మొత్తం బ్లాక్ బస్టర్ రికార్డ్స్ అన్నింటినీ తుడిచిపెట్టింది కదా. మరి ఈసారి మురారి రికార్డ్ని కూడా టచ్ చేసే అవకాశం ఏమైనా ఉందంటే? మీకు ప్రీ బుకింగ్స్ మీకు తెలుసు కాబట్టి అది 5 crores కలెక్ట్ చేసింది. ఇంద్రా కూడా 3 crores దగ్గర ఆగిపోయి. మీరు ఒక్కరోజు ఆగండి. ఒక్కరోజు ఆగితే ఏ రికార్డ్స్ అవన్నీ కూడా మేము డైరెక్ట్గానే చెప్తాం. ప్రతి రూపాయి కూడా అంత వైటే. అసలు ఇప్పటికే చూస్తున్నాం. మీరు ఆ ప్రీమియర్ షోలు రిలీజ్ అడుగుతున్నారంటేనే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అసలు చెప్పండి. మీరు మైక్ పట్టుకుంటే ఇక్కడ కొట్టుకుంది మా డైరెక్టర్కి. నువ్వు ఎందుకు కాదు, ఎవరి మైక్ వినపడకపోయినా పర్లేదు కానీ ఆయన మైక్ నాకు వినపడాలని కోరుకున్నాను. అంతకుమించి లేదు నాకు